గారు నమస్తే. నమస్తే. బహ్రెయిన్ లో సిచ్యువేషన్ ఏంటి అంటే కొన్ని వీడియోస్ వచ్చాయి, జనాలకి దగ్గరలోనే బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అయినట్టు కొన్ని వీడియోస్ చాలా సర్క్యులేట్ అయ్యాయి. సో అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఫస్ట్ అవునండి, మార్నింగ్ మేము కొద్దిగా టెన్షన్ అయితే ఫీల్ అయ్యాం. ఇనిషియల్ గా ఇరాన్ ఫస్ట్ బాంబు పడినప్పుడు మన మన నావల్ బేస్ అండి, బహ్రెయిన్ లో లార్జెస్ట్ నావల్ బేస్ ఉంది యుఎస్ అది. అక్కడ పడినప్పుడు అందరూ టెన్షన్ ఫీల్ అయ్యారు. బట్ బిఫోర్ ఈ సిచ్యువేషన్ ముందే మనకి బహ్రెయిన్ గవర్నమెంట్ ఆల్రెడీ మాకు టెస్ట్ సైరన్స్ అని పెట్టిందండి. ముందే మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. దాని తగ్గట్టుగా మేము రెడీ అయిపోయాము. ఎక్కడ పానిక్ అవ్వద్దు, మీకు సైరన్స్ ఇచ్చింది, ఎవరి వారు వాళ్ళ ఇంట్లో ఉండండి, సేఫ్ గా ఉండండి అని చెప్పి ఇచ్చింది. అలాగే షెల్టర్స్ కూడా రండి, ఎక్కడెక్కడ ఏ షెల్టర్స్ ఉన్నాయి ఎక్కడ అనేది ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. మాకు బహ్రెయిన్ గవర్నమెంట్ పూర్తి నమ్మకం ఉందండి. అదే నమ్మకంతో మేము అందరూ ఉన్నాము. సో అంతేకాకుండా వాళ్ళు మొత్తం వచ్చిన ఎన్ని మిసైల్స్ కానీ లేదా డ్రోన్స్ కానీ చేశారు, ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్సెప్ట్ చేశారు. సో 1, 2, 3 మిస్ అవ్వడం వల్ల కొన్ని బిల్డింగ్స్ 1, 2 బిల్డింగ్స్ 2, 3 బిల్డింగ్స్ కొద్దిగా ఇంపాక్ట్ అయ్యింది. బట్ క్యాజువాలిటీస్ లేదండి, నో క్యాజువాలిటీస్ అండి. ఎవరికి ఏం జరగలేదు. చిన్న చిన్న ఇంజురీస్ అయింది. వాళ్ళు ఒక రోజులో ట్రీట్ చేసుకుంటూ పంపించేశారు. పెద్దగా నాకు తెలిసినంత వరకు ఎక్కడ క్యాజువాలిటీస్ అవ్వలేదు. పానిక్ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదండి. మాకు పూర్తిగా మాకు ఎంబసీ నుంచి కానీ బహ్రెయిన్ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు మాకు గైడ్లైన్స్ వస్తున్నాయి. మేము మా ద్వారా కూడా, మా తెలుగు కళాశాల ద్వారా కూడా, మా తెలుగు వాళ్ళందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొస్తున్నాము కూడా. అలాగే హెల్ప్ లైన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారండి, షెల్టర్స్ ప్రొవైడ్ చేశారు. పానిక్ ఉన్న వాళ్ళందరూ కొంతవరకు హెల్ప్ ప్రొవైడ్ చేశారండి. సో ఇవన్నీ కూడా ఎంబసీ ద్వారా మాకు వస్తున్నాయి. మేము ఫార్వర్డ్ చేసి అందరికి ఎప్పటికప్పుడు మేము అవేర్నెస్ చేసుకొస్తున్నామండి. సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లో ఉందండి. మార్నింగ్ నుంచి కూడా ఎటువంటిది కూడా ఏమీ ఇష్యూ లేదు. ఎవరు కూడా క్యాజువాలిటీస్ లేరు, ఇబ్బంది లేదు. వీఆర్ సేఫ్ అండి. ఇక్కడ ఈ సర్క్యులేషన్స్ ఏవైతే నిజంగా రంజిత్ గారు చెప్పినట్టు ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళు టీఆర్పీ పెంచుకోవడానికి కోసమా, లేదా దాని ద్వారా ఏదో ఆశించే వ్యూస్ పెంచుకోవడం కోసమా చేస్తున్నారు. సో నేను దీని ద్వారా, మీ మీడియా ద్వారా, మీ మాధ్యమం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. మొన్న తెలుగు వాళ్ళందరికీ, ఇండియాలో ఉన్న తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఎదురు చెప్పేదండి, మీకు అందరూ సేఫ్ గా ఉన్నారండి. తెలుగు వాళ్ళే కాదండి, మొత్తం ఇండియన్స్ అందరూ సేఫ్ గా ఉన్నారు. సో మన ఎప్పటికప్పుడు మాకు కూడా బహ్రెయిన్ లో ఎటువంటి ఇబ్బందులు లేవని గవర్నమెంట్ ప్రకటించిందా? అవునండి, ఇప్పుడు మాకు ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది పడలేదండి. మేము సేఫ్ గా ఒక దగ్గర ఉన్నాము, ఒక ఇంట్లో ఉన్నాము, మా ఇంటి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. లేదంటే కొద్దిగా ఏమైనా ఇంపాక్ట్ ఎక్కడైతే ఈ నేవల్ ఫ్లీట్ ఉందో దాని దూరంగా కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆ రోజు అంతా ఉన్నారు. అంతే తప్పించి ఎప్పటికప్పుడు రిటాలియేషన్ అవుతుంది. అఫ్కోర్స్ సైరన్స్ వస్తున్నాయి, ప్లస్ మాకు ఏమంటే ఇంటర్సెప్టింగ్ సౌండ్స్ అయ్యి మాకు వినిపిస్తున్నాయి. అది కొత్తగా ఉంది. ఇప్పుడు మీ 20 సంవత్సరాలు, నేనైతే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానండి. ఇప్పుడు ఎటువంటి ఇష్యూ లేని ప్లేస్ అండి బహ్రెయిన్. కానీ ఫస్ట్ టైం ఇవన్నీ ఉంటే కొత్తగా ఉండే అందరూ కొద్దిగా పానిక్ సిచ్యువేషన్ వెళ్ళడం సర్వసాధారణం. బట్ మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఎంబసీ నుంచి కానీ వచ్చిన దీంతో మీ అందరము ఎప్పటికప్పుడు అందరూ పానిక్ జోన్ అయితే ఎవ్వరు లేరండి. నేను ఇంతవరకు చాలా మంది తెలుగు వాళ్ళతో కలిసి తెలుగు వాళ్ళతో మాట్లాడాను కూడా, ఎవరు కూడా పానిక్ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అందరికీ నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద. సో ఆ విధంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీ మాధ్యమంలో అదే కోరుకుంటున్నాము, రంజిత్ గారు చెప్పినట్టు. సో ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళందరూ, గల్ఫ్ లో ఉన్న తెలుగు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇరాన్ లో ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా తెలుగు కళాశాల అండి, ఎవరైనా బహ్రెయిన్ లో ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఎటువంటి ఇబ్బంది అనిపించినా సరే మా తెలుగు కళాశాలని సంప్రదించేస్తున్నా కోరుతున్నాము. మేము వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలంటే మా ద్వారా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ ఎంక్వైరీస్ కానీ వాళ్ళకి వాళ్ళకి క్వరీస్ ఉన్నా సరే మేము సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇరాన్ లో ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి సిచ్యువేషన్ ఏంటి, మీకు ఐడియా ఉందా? నేను మేము బహ్రెయిన్ లో ఉంటున్నాం కాబట్టి మాకు దాని మీద అంత ఐడియా లేదండి. సో ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది కూడా ఐడియా లేదు. సో వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుందామండి. ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందామండి. సతీష్ కూడా 30,000 మంది వరకు ఉండొచ్చు అనుకుంటానండి. సో బట్ ఎక్కడున్నా ఇండియన్సే కాదు, మనుషులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందామండి. మానవత్వం ముందు
ఫస్ట్, దాని తర్వాత ఏదైనా. అదే అనుకుంటే అసలు ఇవేమి జరగవు కానీ. యా సతీష్ గారు, సో ఈ యుద్ధ ప్రభావం మన భారత్ పై ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే మీరు చెప్పారు ఎకానమీ అనేది డెఫినెట్ గా యుద్ధం వల్ల అయితే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఏ సెక్టర్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు? అరబ్ కంట్రీస్ కాబట్టి. యా అన్మ్యూట్ చేసుకోండి సతీష్ గారు. సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ రావట్లేదు. థ్యాంక్ యూ Yeah. సో ఎకానమీలో చాలా సెక్టర్స్, మెయిన్ సెక్టర్స్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్స్, మన ఇండియాకి వచ్చే ఎక్స్పోర్ట్స్ కనుక చూస్తే ఈ పెట్రోలియం రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం చాలా ఉంది. మనకి ఇంపోర్ట్స్ చూసుకుంటే ఐఎమ్ సారీ రివర్స్, ఇక్కడ నుంచి ఇండియా నుంచి పంపిస్తా ఉంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. ఇండియా నుంచి ఆల్మోస్ట్ ప్రతి వారం మిడిల్ ఈస్ట్ కి అగ్రికల్చర్ గూడ్స్ అనేది చాలా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం. అండ్ రెండోది మనకి చాలా అక్కడ బిజినెస్ కూడా ఉన్నాయి. అక్కడ ఇండియన్స్ కూడా వెళ్ళేసి అక్కడ బిజినెస్ పెట్టుకోవడము, లేదా అక్కడ విల్లాస్ కొనడము, లేదా టూరిజం. ఇక్కడ నుంచి చాలా మంది దుబాయ్కి టూరిస్ట్ గా వెళ్తూ ఉంటారు. సో ఈ సెక్టర్స్ అన్ని ఇండియా తరపు నుంచి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మన ఇండియాకి వచ్చేసి పెట్రోలియం రిలేటెడ్ గా ప్రోడక్ట్స్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో అవి ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఎకానమీ రిలేటెడ్ గా ఈ ఎఫెక్ట్ పక్కన పెట్టేస్తే జియో పాలిటిక్స్ లో ఈ నెక్స్ట్ 6 months చాలా కీలకం. ఆఫ్ఘనిస్తాన్ ఈస్ గెటింగ్ క్లోజర్ టు ఇండియా, తాలిబాన్ ఈస్ ట్రైయింగ్ టు గెటింగ్ క్లోజర్ టు ఇండియా. ఇండియా ఎంటర్టైన్ చేస్తుందా లేదా పక్కన పెట్టేస్తే ఆఫ్ఘనిస్తాన్ ఈస్ ట్రైయింగ్ టు గెటింగ్ టు. ఆఫ్ఘనిస్తాన్ లో ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 80% మనం కట్టింది, ఇంక్లూడింగ్ చాబహార్ పోర్ట్ కానీ, గార్లాండ్ హైవే కానీ. ఆఫ్ఘనిస్తాన్ లో టోటల్ గా హైవేస్ మనం అంటే ఈ ఒక బలూచిస్తాన్ ఇష్యూ కూడా ఇప్పుడు రేజ్ అవుతుంది. నాకు తెలిసి ఇంకో ఫ్యూ డేస్ లో బలూచిస్తాన్ విల్ మేబీ ఇంటర్నల్ గా పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా, గవర్నమెంట్ అగేన్స్ట్ గా రేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ద లాట్ ఆఫ్ జియో పాలిటిక్స్ హ్యాపెన్ అయినా. ఇంకా మీరు గమనిస్తే చైనా పిక్చర్ లోకి రాలేదు, రష్యా పిక్చర్ లోకి రాలేదు, వీడేమో నార్త్ కొరియా, సౌత్ కొరియా పిక్చర్ లోకి రాలేదు. సో ఈ ఫ్యూ డేస్ లో వీళ్ళందరూ పిక్చర్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జపాన్ విల్ కమ్ ఇంటూ పిక్చర్. యూరోపియన్ కంట్రీస్ లో ఎవరు కూడా ఇంకా ఏం స్వస్థత ఏమీ ఇవ్వలేదు. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ ని అటాక్ చేసిందో యునైటెడ్ నేషన్స్ ప్రతిరోజు ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేసింది అటాక్ ని ఖండిస్తూ. మరి ఇంత పెద్ద అటాక్ జరిగింది, ఒక దేశ అధ్యక్షుడిని చంపేశారు, ఒక 30 సంవత్సరాల పైగా పరిపాలించిన ఒక మనిషిని చంపేస్తే ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవి కూడాను అసలు ఇప్పటివరకు ఇలాంటి సర్క్యులర్ కానీ వాళ్ళు మాట్లాడడం కానీ ఏమి చేయలేదు. That shows the power of Western countries or USA and Israel. But ఖచ్చితంగా నెక్స్ట్ 6 months చాలా కీలకము. ఆత్మనిర్భర్ భారత్ దిశగా మనం ఏదైతే ఇండియా వెళ్ళిందో లాస్ట్ 10 ఏళ్ళుగా మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ కానీ, లేదా ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చిందో ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్ అవ్వబోతున్నాయి. ఇండియాలోనే ఇప్పుడు మేబీ ఇక్కడే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి. ఇండియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే ఇక్కడే గ్రోత్ అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఓకే, ఎస్. ఇరాన్ లో అసలు తెలుగు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళని ఇక్కడ భారత్ కి రప్పించే ఏర్పాట్లపై ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఇరాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ని ఇష్యూ చేసిందండి. సో కరెంట్లీ ఎయిర్ స్పేస్ ఇస్ క్లోజ్డ్. వాళ్ళకి ఒక సర్టెన్ రెగ్యులేషన్స్ ని పాస్ చేశారు. దే ఆర్ ఫాలోయింగ్ అప్ విత్ ఎంబసీ అండ్ దే ఆర్ స్టేయింగ్ సేఫ్. ఇండోర్స్ లో ఉండమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 2 weeks నుంచి 3 weeks నుంచి అడ్వైజరీస్ ట్రావెల్ చేస్తున్నారు, ఇరాన్ కి ట్రావెల్ చేయకండి అనేసి. బట్ హూ ఎవర్ ఈస్ ఆల్రెడీ దేర్, దే వాంట్ టు గో బ్యాక్, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అండ్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో ఎంబసీ ఈస్ క్లోజ్లీ మానిటరింగ్. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ క్విక్ అప్డేట్. మనకు దిస్ ఇస్ ద ప్రాబ్లం. లోపల ఒకటి జరుగుతుంటుంది, బయట మనము వేరే మాట్లాడుకుంటుంటాం. పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఇండియాలో ఉన్న వాళ్ళు మా గురించి పానిక్ ఎక్కువ అవుతున్నారు. ఇదే సిచ్యువేషన్ జరుగుతోంది. ఓకే, ఇక్కడ మేబీ ఎస్ దెర్ ఈస్ అన్ ఇష్యూస్, దెర్ ఈస్ అ ఛాలెంజెస్ హ్యాపెనింగ్. ప్రతి ఒక్క చోట ఇబ్బందులు పడుతున్నారు, జరుగుతున్నాయి. ఒక చిన్న చోట మొత్తం ఆల్మోస్ట్ 24 లక్షల మంది ఉన్న ఒక కంట్రీలో ఒక తెలుగు వాడికి, ఒక ఇండియన్ కి కూడా ఏమీ కాలేదు. కానీ కొన్ని లక్షల ఫోన్లు ఇక్కడ మోగాయి గత రాత్రి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి. ఎస్పెషల్లీ కొన్ని లక్షల ఫోన్లు ఒక్కొక్కరికి ఇబ్బంది పెట్టాయి. అండ్ ఏ వీడియోస్ కేసు సంబంధం లేని ప్లేసెస్ లో కూడా మీరు బాగున్నారా లేదా, ఒక రకంగా టెలిఫోన్ ఆపరేటర్స్ బాగుపడుతున్నారు తప్పించి దీని వల్ల పానిక్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఏం లేదు.
రెండోది గోయింగ్ ఫర్దర్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కరెంట్లీ ఏమి అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎలా ఉంటది ఏమి అనేది. బేస్డ్ ఆన్ దిస్ ఎవ్రీ 24 hours to 48 hours రివ్యూ మీటింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. జియో పొలిటిక్స్ లో ఎలా ఏది టర్న్ తీసుకుంటుంది అనేది మేము చెప్పడం మనకు అది మన అంచనాకి తప్పవుతుంది. కానీ ఉన్నంత వరలో అండ్ మిడిల్ ఈస్ట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఇండియన్ రెమిటెన్స్ అండి. మన ఇండియన్ రెమిటెన్స్ కి యుఎస్ నుంచి ఎంత వస్తుందో తెలియదు కానీ మిడిల్ ఈస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ సోర్స్. ఇక్కడ ఆల్మోస్ట్ యుఏఈలో ఒక 35 lakhs పీపుల్, సౌదీలో 25 lakhs పీపుల్, ఆల్మోస్ట్ ద మెజారిటీ వర్క్ ఫోర్స్ ఆఫ్ ఇండియా అండ్ ద యంగ్ వర్క్ ఫోర్స్ ఆఫ్ ఇండియా ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ బిల్డింగ్ ద మిడిల్ ఈస్ట్ ఎకానమీ. At the same time, their money, they are sending back the money and they are building the Indian economy also. It's not only one side. మనకు ఇంటర్నేషనల్ నుంచి వచ్చే ఫారిన్ రెమిటెన్సెస్ లో మెజారిటీ షేర్ మనకు మిడిల్ ఈస్ట్ నుంచే వెళ్తుంది. ఈవెన్ ఇన్ ఎనీ టఫ్ సిచ్యువేషన్స్ ఇండియా ఎప్పుడైనా టక్కని చూసేది ఎక్కడ రెమిటెన్స్ అంటే ఇండియన్ మిడిల్ ఈస్ట్ రెమిటెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, ఫుడ్ ఇంపోర్ట్స్ ఏమైనా తక్కువ అవ్వచ్చేమో, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ మచ్. ఎందుకంటే ద అదర్ సైడ్ జెద్దా పోర్ట్ ఈస్ ఓపెన్ లో ఉంది, దట్ ఈస్ స్టిల్ ఆపరేటింగ్. ఈ పక్క పర్షియన్ గల్ఫ్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా దెర్ ఇస్ వన్ మోర్ వే టు ఎంట్రీ అండ్ కార్గోస్ ఆర్ హ్యాపెనింగ్. మేము ఇక్కడికి వచ్చి ఇండియా నుంచి వెజిటబుల్స్ తెప్పించుకొని తింటామండి. దట్స్ ట్రూ, మీరు ఆ పాయింట్ ని రైజ్ చేశారు. కానీ ఏమి 1-2 days 3 days లో మనకు రావాల్సిన బెండకాయలు, టమాటాలు, లేదంటే చిక్కుడుకాయలు, అనపకాయలు ఏమన్నా దెబ్బ పడచ్చేమో. కానీ బట్ పీపుల్ లైఫ్ స్టైల్ కి అయితే దెర్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇంపాక్ట్. స్కూల్స్ ఆర్ రివ్యూయింగ్ ద సిచ్యువేషన్, ఎడ్యుకేషన్స్ కి కావాల్సిన మా అబ్బాయి ఇప్పుడు స్కూల్ నుంచి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా? మనం చూసాం, ఈవెన్ పివి సింధు కూడా వీడియో రిలీజ్ చేశారు కదా. సో కంప్లీట్ ఎయిర్ స్పేస్ ఇస్ బ్లాక్డ్ బై దుబాయ్ అండి. దుబాయ్ ఎయిర్ స్పేస్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్డ్ బికాజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్ యాక్టివేటెడ్. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనే దుబాయ్ అనేది సెంటర్ కదా. సో ఇంకొకటి ఇండియన్ స్టూడెంట్స్ కూడా అక్కడ ఉండిపోయారు, ఎంబీఏ స్టూడెంట్స్ స్టక్ అయ్యారు. సో వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటారు? అంటే ఎప్పటి వరకు ఉంటుంది ఎట్లా? మేబీ ఎవ్రీ 12 hours వాళ్ళు సర్క్యులర్స్ రిలీజ్ చేస్తున్నారండి. ఇట్స్ నాట్ విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్ దిస్ సిచ్యువేషన్. హౌ ద సిచ్యువేషన్ గోస్, వాళ్ళు ఏమన్నా జియో పాలిటిక్స్ చెప్పినట్టు వాళ్ళు ఏమన్నా తగ్గి ఏదన్నా ఇదవ్వడము, లేదంటే సిచ్యువేషన్ నార్మలైజ్ అయితే ఫస్ట్ ఎయిర్ ట్రాఫిక్ విల్ బి క్లోజ్డ్ ఫస్ట్ అండి. ఇక్కడ ఒక ఏరియాలో ఎయిర్ ట్రాఫిక్ ని ఎందుకు క్లోజ్ చేస్తారంటే టు అవాయిడ్ అండ్ ఇంటర్సెప్ట్ ద ఇన్కమింగ్ థ్రెట్స్. ఓకే, యా. సో ప్రసాద్ గారు, బహ్రెయిన్ లో అందరూ సేఫ్ అంతే కదా? మీకు ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? అందరూ సేఫ్ గా ఉన్నారండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడ ఎవరు ఎటువంటి రూమర్స్ సోషల్ మీడియాలో గానీ దేనివల్ల ఎక్కడ వంటి నమ్మద్దండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ సేఫ్ గానే ఉన్నారు. సో అంతా కంట్రోల్లో ఉందండి, అంతానండి. సో ఇక్కడ కూడా ఎక్కడ క్యాజువాలిటీస్ కూడా లేవు ఇవన్నీ. సో అందరూ తొందరలోనే నార్మల్ సిచ్యువేషన్ వచ్చి అందరూ బాగుండాలని కోరుకుందామండి. ఎస్, సతీష్ గారు ఏం చెప్తారు? యా, అంటే మేడం, ఐ థింక్ నెక్స్ట్ ఇంకో 2-3 days లో తెలుస్తుంది మనకి ఎలాంటి పరిణామాలు ఉంటాయో. మిడిల్ ఈస్ట్ జియో పాలిటిక్స్ మనకి World War III స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు ఈ మధ్య. అంటే కొంచెం చాలా ఫన్నీగా ఉంటది ఇలాంటివి. ఏమన్నా రాగానే ఎంబడి యూట్యూబ్లలో World War III మొదలైపోయింది అని చెప్పి పెడుతూ ఉంటారు. రష్యా యుక్రెయిన్ అప్పుడు కూడా పెట్టారు, ఇప్పుడు కూడా పెట్టారు. మరి అప్పుడు మొదలైంది ఇప్పుడు మొదలైంది తెలియదు కానీ బట్ మొదలైంది అంటున్నారు. సో బట్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇండివిజువల్ లైఫ్స్. ఇందాక సార్ బహ్రెయిన్ లో కానీ కతార్లో ఉన్నట్టు అక్కడ ఇండివిజువల్ లైఫ్స్ కి ఎఫెక్ట్ అవుతుందా? నాకైతే ఏం ఎఫెక్ట్ అవ్వచ్చు? జీరో ఎఫెక్ట్. ఇండియాలో ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను, జీరో. ఈ న్యూస్ చూసుకుంటూ ఎంటర్టైన్ అవుతున్నాం తప్ప ఏం ఎఫెక్ట్ లేదు. సో మన వరకు ఎప్పుడు వస్తుంది అని మాత్రం ఆలోచించాం. మన వరకు ఎప్పుడు వస్తుంది అని అంటే ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఇంకొక మేబీ 6 months లో వరల్డ్ ఈస్ గోయింగ్ టు సీ ఏ టఫ్ ఫేజ్, దట్ ఈస్ ఫర్ షూర్. దాన్ని ఎలా ఇండియన్ గవర్నమెంట్ ట్యాకిల్ చేస్తుంది, ఏ విధంగా 141 కోట్ల మంది తీసుకుంటుంది అనేది మాత్రమే మనం ఆలోచించుకోవాలి. అమ్మో, 6 months లోనే అంటారు? యా, వెరీ నియర్ బై, వెరీ నియర్ బై. అండ్ చెప్పండి కదా, ఇంకా కంట్రీస్ లైక్ చైనా హాస్ నాట్ రెస్పాండెడ్, కంట్రీస్ లైక్ రష్యా హాస్ నాట్ రెస్పాండెడ్, విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు ద కంట్రీ. అటాక్ జరిగిన కంట్రీ మీద పాలెస్టైన్ ఇప్పుడు ఏం చెప్తుందో, కాల్సా వాళ్ళు ఏం చేస్తారో యూ డోంట్ నో. నార్త్ కొరియా, సౌత్ కొరియా ఎప్పుడైనా విన్నారా? థైలాండ్ వాళ్ళు అటాక్ చేస్తారు వేరే కంట్రీ అని చెప్పేసి ఇయర్ లోనే చూస్తాం.
ఎస్ బంగ్లాదేశ్ ఇలా అవుతుందని ఎప్పుడైనా చూస్తున్నామా? ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏమవుతుందో తెలియదు. సో ఇట్స్ చయాస్ లో ఉంది. గుడ్ దట్ వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ ఉంది కాబట్టి ఇంకా సస్టైన్ అవుతూ ఉన్నాము.